అబ్బాయి వైసీపీ స్నేహితులతో కలిసి సంబరాల్లో పాల్గొనడం నిజము. ఆ రోజు నైట్ వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా మారుమూల గ్రామం అది. కాదు ఈ కదిరి నియోజకవర్గంలో ఈ అబ్బాయి దేవురు ముత్యాలవారిపల్లి, తనకల్ మండలం. ముత్యాలవారిపల్లి. అబ్బాయి పేరు అజయ్ దేవ. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళతో కలిసి ఈ అబ్బాయి జగన్ గారి బర్త్డే ఫంక్షన్ లో పాల్గొనటం వాస్తవం. అయితే మరి గర్భిణీ స్త్రీని అబ్బాయి కాలుతో తన్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా లేడీస్ కూడా ప్రెస్ ముందు మాట్లాడారు కదా, మరి వీళ్ళ తరపు నుంచి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఊర్లో ఉన్న ఏమంటారు గ్రామంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ రిలేషనే అబ్బాయి వాళ్ళ వదినే అమ్మాయి ఎవరో కాదు. ఈ అబ్బాయి ఆవిడ వాళ్ళ బంధువులే వాళ్ళ వదినే వాళ్ళ అన్న భార్య. అయ్యో. అది ఆ విషయం బయట రాలేదు. ఎంతసేపు దళిత అమ్మాయిని తన్నారంటారు కానీ తన్నిండేవాడు కూడా తన్నిండేది అబద్ధము, మెడపట్టి కిందికి తోసిండేది నిజం. దేనికి వచ్చింది మెడపట్టి కిందకి? ఆ అబ్బాయి టపాసులు పెట్టినప్పుడు అమ్మాయి పోయి ఇక్కడ పెట్టద్దు ఇంటి ముందర, అక్కడ పోయి పెట్టుకోండి అని చెప్పింది. అంటే వీళ్ళకి వాళ్ళకి పట్టలేదా? గొడవలు ఉన్నాయా? దాని ముందు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏందది? ఈ అమ్మాయి కొడుకు అంగన్వాడీ స్కూల్కి పోయినప్పుడు అంగన్వాడీ సెంటర్ లో పనిచేసి ఆమె పొరపాటున కొట్టడం వల్ల అబ్బాయి చనిపోయినాడు. ఆ కేసులో ఆమె జైలుకి పోయింది, వచ్చింది. ఇది 6 నెలల ముందు నుంచి జరుగుతుంది ఇష్యూ. కదా నాకు అర్థం కాలేదు. ఎవరు కొడుకు? ఇప్పుడు దెబ్బలు తినింది అమ్మాయి. వీళ్ళ వదిన. ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసి ఫోకస్ అయ్యాడు, ఈ అబ్బాయి వాళ్ళ వదిన కొడుకు చనిపోయాడు. అంగన్వాడీ స్కూల్లో చనిపోయినాడు. దేనికి చనిపోయాడు? అంగన్వాడీలో పనిచేసే టీచరు వాటర్ బాటిల్ తో మందులిద్దామని విసిరింది, అది పోయి పాయింట్ కు తగిలి చనిపోయినాడు. ఆ విషయంలో వాళ్ళు జైలుకి పోయినారు. ఎవరు? అంగన్వాడీ టీచర్ వెళ్ళినారు. వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయట వచ్చేసినారు. ఓకే. దానికి ఈ అబ్బాయికి ఏం సంబంధం? కొట్టింది అంగన్వాడీ టీచర్ కదా. అంగన్వాడీ టీచర్ కి ఆ అబ్బాయి వాళ్ళంతా చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు వాళ్ళంతా. మళ్ళీ అంగన్వాడీ టీచర్ ఈ అబ్బాయికి రిలేషన్ ఉంది. వాళ్ళంతా ఒకే కుటుంబం అన్న. వాళ్ళంతా ఎస్సీ సామాజిక వర్గం చెందిన 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు అన్నదమ్ములు బిడ్డలే వాళ్ళంతా. ఓకే ఓకే ఓకే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వాస్తవంగా ఆ అమ్మాయి గొడవ పెట్టుకోవడము, రోడ్లో పెట్టుకుంటే మీకేం సమస్య, పోయి వాకిలు వేసుకోండి అంటే అమ్మాయి కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడము. వీళ్ళు ఇంకోటి గొడవ జరిగినప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే కాదు, అక్కడ ఉన్న వైసీపీ లీడర్లు కూడా కొంతమంది అగ్రెసివ్ గానే మాట్లాడినారు. ఓకే. అదే గొడవ గ్రామాల్లో జరుగుద్దుగా, మా ఇంటి ముందు పెట్టొద్దండి, మేము రోడ్డు మీద పెట్టుకున్నాం, మీకేం సంబంధం అని జరిగింది. అప్పట్లో అమ్మాయి కొంచెం అగ్రెసివ్ గా వాళ్ళ నాన్న మీదకి వచ్చింటే వాడు పోయి మెడపట్టి తోసినాడు ఆమెని. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మీదకి ఆవిడ ఎవరైతే గర్భిణీ స్త్రీ అంటారు, ఆవిడ నిజంగానే గర్భిణీ స్త్రీనా? గర్భిణీ స్త్రీనే. ఓకే. గర్భిణీ స్త్రీ ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మీదకి గొడవకు వస్తే ఈ అబ్బాయి మెడబెట్టి తోసాడు. అది జరిగింది. తోసినాక మళ్ళీ అంత పడి లేచి మళ్ళీ వాదోపవాదాలు జరిగి ఊరిలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక అక్కడున్న కొంతమంది పోలీస్ స్టేషన్ కి అంబులెన్స్ కి ఫోన్ చేసి ఈ అమ్మాయిని అంబులెన్స్ కి హాస్పిటల్ పంపించడము, అక్కడ పోయి న్యూస్ తీసుకోవడము, ఈ అబ్బాయికి స్టేషన్ లో పెట్టడము, ఇవన్నీ జరిగినాయి. ఓకే 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 ఓకే. ఇప్పుడు మాకు తెలిసిన కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలిసిన వాళ్ళే, క్లాస్మేట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఇళ్ళలో. ఏంద్రా చిన్న ఇష్యూని ఇంత చేసినారు, మామూలు గొడవలు అయితే అంటాయి కదా, అట్లంటే రేపు మేము ఏదో వానికి ఏదో భయం పెడదాము అని స్టేషన్ పంపిస్తే ఇది మా స్థాయి దాటి వెళ్ళిపోయింది, మా చేతులు దాటిపోయింది, మేమేం చేయలేము ఇప్పుడు అని అన్నది. ఎవరు? ఆ గర్భిణీ స్త్రీ వాళ్ళ భర్త తరపు వాళ్ళే. ఇప్పుడు ఆ గర్భిణీ స్త్రీ భర్త అన్న. ఓకే ఓకే. సొంతం అన్న. సో ఇది రాజకీయ పార్టీలకి పులుంకుంది విపరీతంగా. ఓ ఇంత జరిగితే ఇష్యూ. మరి వీళ్ళు ఇప్పుడు మీ పేరు? అమర్. మీరు ఇదే కనిగిరి నియోజకవర్గం గ్రామం? అది నాది పక్కనే, వాళ్ళది తౌలం గ్రామము, నాది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓకే. 4 కిలోమీటర్లు అంటే పెద్ద డిఫరెన్స్ ఉంది. అంటే మీ ఇద్దరు పరిచయం ఉందా ఈ అబ్బాయికి మీకు? ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు వాడు. మీకు ఫోటో పెట్టిన మెసెంజర్ లో చూడండి. మీకు ఎందుకు చెప్తానంటే మీరు కామన్ మ్యాన్ గా ఉండి జనసేన పార్టీ తరపున వాయిస్ ఇచ్చినప్పటి నుంచి మీరు ఈక్వల్, మీరు నేను ఒకే ఏజ్ భయం అంతా చూసినాను. మీ వాయిస్ గానీ మీ జెన్యూన్ గానీ నాకు నచ్చినాయి, అందుకే మీకు ఇంత ఓపెన్ గా చెప్తాను అన్ని విషయాలు. ఓకే ఓకే ఓకే. అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది.
వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు, ఇది కామన్. అవునులే అవునులే. ఆ విషయంలో హంగామా చేసుకుందామనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో ఒక కొట్టలను కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పార్టీల గురించి మనిషి గురించి నాకు నథింగ్ అని నాకు 10 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిగా వాడు అట్లా కాలుతో తన్ని ప్రవర్తించేంత వ్యక్తిత్వము అంత గలీజ్ క్యారెక్టర్ కాదు వాడి. భయస్థుడు వాడు. ఓకే. కాకపోతే వాడిని ఈ రోజు ఆ స్థాయిలో దెబ్బలు కొట్టి వాళ్ళందరూ ఇన్ని నానా మాటలు అంటే చేయలేని మా స్థాయి దాటిపోయింది అది. కాకపోతే వాళ్ళన్న ఫోన్ చేసి మీరంతా మాట్లాడుకుని ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళ అన్నదమ్ముళ్ళే వీనికి వాళ్ళంతా బలం మనకి ఊర్లో. మీరేరా వాడు రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరేరా అని కూడా చెప్పిన వాళ్ళకి. ఇది చాలా మంది వాస్తవాలు తెలియని వాళ్ళు చాలా దారుణంగా వాడిని వైసీపీకి అంటగట్టేసి వానికి అసలు వైసీపీ పార్టీ జెండా పట్టుకునేది కానీ ఇప్పటికీ వాడి వయసు కూడా 21, 22 అంతే బ్రదర్. ఎక్కువ కూడా లేవన్నది, చిన్న వయసు వాళ్ళది. ఏమంటే ఊర్లో నాట్ ఓన్లీ వైసీపీ ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వాళ్ళకి ఏమంటే రోజుకు 200, 250 రూపాయలకి పని చేసుకుంటే ఒక మెకానిక్, 2 వీలర్ మెకానిక్. అదేలే గ్రామాల్లో ఆ పరిస్థితులు ఉన్నాయి కదా. సరదాగా కలిసి ఏదైనా కార్యక్రమం జరిగితే కడుపు నిండా మందు దాపి కడుపు నిండా బిర్యానీ పెడితే వానికి పార్టీలు తెంపని ఉంటుంది చెప్పు. ఇంకోటి వాళ్ళ నాన్న అదే ఊర్లో చెత్తలు నూకి కుటుంబాన్ని పోషించుకుంటే ఫ్యామిలీ చెత్తలు నూకి చిన్న పల్లెటూరులో వాళ్ళ నాన్నకి ఆ ఉండే వైసీపీ వాళ్ళు రేట్ టపాసులు పెట్టరా అని వాళ్ళ నాయన చెప్తే వాళ్ళ నాయనతో పాటు ఈడు కూడా కొంచెం ఇనిషియల్ తీసుకొని అందరితో పాటే సెలబ్రేషన్ చేసుకుందామని పెట్టినాడు. అంతే. ఫ్రీగా కేక్ వస్తుంది, ఫ్రీగా బిర్యానీ వస్తుంది అని తప్ప వాళ్ళకు రాజకీయంగా ఏదో చేయాల ఇంకోటి పెట్టాలని ఇంటెన్షన్ అయితే లేదు. మరి దీని మీద బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడగలుగుతారా? వాళ్ళు అసలు ఏమన్నా ఇంకా కేసు వానికి 3-4 జైలు శిక్ష అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఏమైపోతారనే ఒక టెన్షన్. మేము మా వంతు ప్రయత్నము వాళ్ళ కుటుంబ సభ్యులకు కావాల్సిన వ్యక్తుల ద్వారా అమ్మాయిని వెళ్ళి స్టేషన్ కి కేసు వద్దండి ఏదో మా ఫ్యామిలీనే అని చెప్పి ఆ కేసు రిటర్న్ చేసుకుంటే పరిస్థితి కావాలని ప్రయత్నిస్తాను. స్టిల్ ఇప్పుడు ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి దాంట్లో ఒకటి అంటే ఒక అంశం అనేది రకరకాలుగా పోర్ట్రేట్ అయ్యి రకరకాలుగా పబ్లిక్లోకి వెళ్ళిపోతున్న తరుణంలో మనం నిజంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లవాడు వాళ్ళందరూ బంధువులు అంటున్నారు, అయితే అతను నిజంగా కాలుతో తగిన పరిస్థితి లేదంటున్నారు, ఏదో కలబడుకున్నారు, ఒకరికొకరు నెట్టుకున్నారని మీరు చెప్తున్నారు. అవి వాస్తవాలు అయితే ఆ ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయికి రాజకీయ పార్టీలను అంటగట్టాల్సిన పరిస్థితి అయితే లేదని నేనైతే అనుకుంటున్నా. వాస్తవంగా నేను అదే ఆలోచించిన. ఇప్పుడు ఆల్రెడీ స్టిల్ లైవ్ లో వాళ్ళ ఇంట్లో పంచాయతీ జరుగుతుంది. 20-25 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ అంతా. నేను వాళ్ళు బయట వస్తే ఏం చెప్తారని నేను వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే. ఇంకోటి ఏమంటే నేను జనసేన పార్టీ ఎంపీటీసీ. రాయలసీమలో గెలిచిన ఏకైక వ్యక్తి నేను ఒకనే. ఓకే. అప్పట్లో వైసీపీ హయాంలో నిలబడి ఇప్పుడు ఇంకా 5 years కంప్లీట్ అయిపోతుంది మార్చి వస్తే. ఓకే. నాకు తెలిసి ఒక ఇంత పరిస్థితిని నేను పైకి తీసుకెళ్లి దీన్ని కంట్రోల్ చేద్దామంటే డిపార్ట్మెంట్ లో కూడా నాకు తెలిసిన వాళ్ళతో టచ్ చేస్తామర్ నువ్వు వాడిని సేవ్ చేసే స్థాయి వాడు దాటిపోయినాడు. లోకేష్ గారు స్వయంగా రెస్పాండ్ అయిపోయినారు. పెద్ద డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది అనేసి చెప్తున్నారు. ఇంకా నేను అన్ని దాంట్లో కామెంట్లు పెట్టుకోలేక నేనేం చేయలేక సరే ఇంకా మీరు పెట్టింటే కనీసం మీకన్నా ఆ పోస్ట్ డిలీట్ చేపిద్దాము, మీది వైరల్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మీకు ఆ పోస్ట్ పెట్టిన, కామెంట్ పెట్టిన. ఓకే ఖచ్చితంగా. అంటే కొన్ని అంశాలు మనం పూర్తిగా డెప్త్కి వెళ్ళి ఆ డెప్త్కి వెళ్ళిన అంశాలను మనం అబ్జర్వ్ చేసి నిజం ఏందనేది తెలుసుకున్నాడు. పార్టీ ఏదైనా సరే లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అవతల వ్యక్తులు ఎంత ప్రభావితం చూపేవాళ్ళన్నా సరే నిజాన్ని మనం బతికించాల్సిన అవసరం ఉంది. మీరు ఆ పిల్లవాడి తల్లిదండ్రులతో అవకాశం ఉంటే నాతో మాట్లాడించండి. మనం అవసరమైతే మన 99 TV వేదికగా వారి యొక్క బాధను మనం చెప్పుకునేటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడిద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం ఒక విన్నపం కూడా చేద్దాం. జరిగింది ఇది సమాజంలో రకరకాలు వెళ్తుందని. వాళ్ళు స్వామి మాకేం తెలు అనే తప్ప మాకేం తెలు స్వామి అనే తప్ప వేరే మాట నోరు తిరిగే అంత మెచ్యూర్డ్ కూడా లేదు వాళ్ళ తల్లిదండ్రులకి. ఊర్లో చెత్తలు నొక్కుంటా వాళ్ళు ఇచ్చే 5-10 అడిగి తీసుకొని
ఏదో బీడీలు దాక్కుంటా, సాయంత్రం అయితే కొంచెం మంది దాక్కుంటా, వాళ్ళకు ఊరు ఎట్లుంటుందో, ఏం వాహనాలు ఎట్లుంటాయో కూడా తెలియనంత మారుమూల పల్లెల్లో ఉన్నారు. ఇది మరీ దారుణం ఏమంటే, వాళ్ళకి అస్సలు సంబంధం లేని ఒక ఊరిని, ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని వారు కనీసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండింటే కూడా ఈ రోజు మనకు అంత పరిస్థితి వచ్చేది. ఎందుకంటే వాని ఐడి ఓపెన్ చేస్తే కళ్యాణ్ గారి ఫోటోలే పోస్ట్ చేసినాడు కానీ వేరే ఏ పార్టీ గానీ లేదంటే ఎవరైనా వ్యతిరేకించడం కానీ అసలు వానికి కూడా సోషల్ మీడియా అవగాహన లేదు. వాడు 6th 7th 8th చదివినాడు అంతే. కాదు అమర్ గారు, మీరు ఒక ఎంపీటీసీగా ఉన్నారు జనసేన పార్టీ తరపు నుంచి. మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పింది ఏంటి? ధైర్యంగా ఉన్న ఇష్యూని అడ్రస్ చేయమనే కదా మీకు చెప్పింది. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు నాతో మాట్లాడండి, లైవ్లోకి రండి, ఇష్యూ మనం దాని మీద ఫైట్ చేద్దాం. అబ్బాయి జరిగింది ఇది కాదు, ఈ విధంగా అది సమాజంలోకి వెళ్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అవతల వ్యక్తులు కూడా రాజీకి వచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళందరూ కాంప్రమైజ్ అవుతున్నారు, ఆ అబ్బాయి కడుపులో తనలేదు గర్భిణీ స్త్రీని, ఇలా జరిగింది, ఆగ్రహ ఆవేశాల మీద వెళ్ళి కేసు పెడితే ఆ కేసు ఈ విధంగా వచ్చిందని మీరు చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. మీకు చెప్పడానికి కాదు, నేను మొన్న నైట్ 9:30 నుంచి నాకు ఫోన్ వచ్చినప్పటి నుంచి నేను ఆ పని మీదే ఉన్నా. ఏదో ఒక నైట్ తీసుకుపోయి ఏదో గొడవ జరిగింది కదా, మత్తు దిగే వరకు నైట్ కొట్టి పొద్దున్నే పంపిస్తారనే కాన్సెప్ట్ లోనే ఉన్నాం. అందరూ అట్లే ఉన్నారు. అందరూ అట్లా మామూలుగా జరిగినప్పుడు నేనే ఎంతో మందికి అట్లా పంపించి నైట్ కోటింగ్ ఇప్పించి పొద్దున్నే పంపించేసిన ఉన్నారు. అదే జరుగుతుంది అనుకున్నాము. వీళ్ళు నైట్ దానికి రాజకీయ రంగు పులిమేసి అమ్మాయికి పోయి చెప్పేసి ఇట్లా కడుపు మీద అన్నాడు. ఇక్కడ ఏమైంది, సెంటిమెంట్ వర్కౌట్ అనేది, అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కడుపు మీద అన్నాడు అంటే అది విన్న ఎవరికైనా సరే సర్రని కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మీద నెగిటివిటీ పడుతుంది. అవును. దట్టు అమ్మాయి ఓపెన్ గా హాస్పిటల్లో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి స్కానింగ్ తీసుకుంది, ఆ బిడ్డకు గానీ ఆ అమ్మాయికి గానీ ఎటువంటి ఇబ్బంది లేదని కూడా రిపోర్ట్ వచ్చింది. ఓకే, ఆ అమ్మాయి వరకు ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఈ గొడవ విషయంలో తాను కంప్లైంట్ వెనక్కి తీసుకొని వెనక్కి తగ్గే ఆలోచన ఆవిడ ఉందా? ఇప్పుడు లైవ్ లో అదే డిస్కషన్ జరుగుతుంది బ్రదర్. అది వాళ్ళు ఏం డిసైడ్. ఇంకోటి ఏమంటే, వాళ్ళకు రాజకీయంగా సంబంధం లేని వ్యక్తులు చాలా మంది ఇన్వాల్వ్. నేను అమర్, నువ్వు ఒక్కనే ఎందుకు మాట్లాడకూడదు, ఫైట్ చేయకూడదు అంటే, మీకు తెలియని అంటే నాకు లోకల్ గా రాజకీయంగా ఎంత ప్రెజర్ గాల్లో నేను ఒక్కరిని ఏం చేయకూడదు, అన్ని రకాలుగా నాకు స్ట్రక్ ఉంది. కానీ నేను మీకైనా ఎందుకు చెప్తానంటే, నేను ఈ విషయము ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా కదిరి నియోజకవర్గంలో అందరికీ చెప్పినా, మీరు రాంగ్ రూట్ లో పోతున్నారు, పోలీసులకు చెప్పినా, మీరు రాంగ్ రూట్ లో పోతున్నారు, వాడిని కొట్టే అవకాశం ఉంటే దయచేసి కొట్టద్దండి, వాడిని అడిగి మాట్లాడండి, కనీసము ఏం జరిగిందని వాడు చెప్తాడు. ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేయండి, వాడు కనీసం ఎప్పుడైనా వైసీపీ జెండా పట్టుకున్నాడా, ఏదన్నా ఇష్యూలు చేసినాడా, ఇంతకుముందు జరిగినాయా అని. సరే అన్నారు. కొంతమంది ఎంక్వైరీకి వచ్చి కదిరి పోలీసు వాళ్ళు చేసుకోబోయింటే కూడా చెప్తున్నారు, ఏదో గొడవలో చేసుకున్నదే కానీ తన్నిండేదే తెలియదు, ఇది రాజకీయంగా బలంగా వెళ్ళిపోయింది జనాల్లోకి. సోషల్ మీడియాలో లక్షల పోస్టులు అయిపోయినాయి, షేర్లు అయిపోయినాయి దాని మీద. దీన్ని ఏమంటే, ఇప్పుడు జరిగిపోయింది, ఈ ఫ్యామిలీని తీసుకెళ్లి వాని మీద మరి అటెంప్ట్ మర్డర్ కేసులు 307 ఇవన్నీ ఏం కాకుండా నార్మల్ పెట్టి కేసు పెట్టించి మనం బయట తీసుకొచ్చేసి సమస్యని సద్దుమణిగించాలన్నాగానే దాన్ని ఇంకా హైలైట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే కాన్సెప్ట్ చేయకూడదని వాళ్ళ ఫ్యామిలీతో ఆల్రెడీ కొంతమంది డిస్కస్ చేసి సామరస్యం చేయాలనే ఇంటెన్షన్ తోనే ఉన్నాం. ఇదే విషయం. ఇదే నేను కొంచెం ఆలోచించే చేస్తానని నాకు ఈ మీడియాకి చెప్పడము, లేదంటే మీకు నెంబర్ తీసుకొని నేను కాల్ చేసినడము, ఇవన్నీ చేసిండొచ్చు. బట్ అంత దూరం కూడా పోకుండా వాడు సేఫ్ జోన్ లేకొచ్చేలా వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మా కొడుకు ప్రాణాలతో మాకు ఇంటికి వచ్చినాడు అనిపించే ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇల్లని ఇంటెన్షన్ నా ప్రయత్నం నేను చేస్తాను. ఒకటే అమర్ గారు, ప్రజాస్వామ్యం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఇక్కడ చట్టాలు కానీ ప్రభుత్వాలుగా నడుస్తాయి. ఓ వ్యక్తిని చంపే అధికారం పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. అతని మీద మరి అతను మరి అంటే మీరు చెప్తున్న విధానం కానీ అతను నడుస్తున్న విధానం కానీ చూస్తే అతని మీద పోలీసు 3rd డిగ్రీ జరిగినట్టే స్పష్టంగా అర్థమవుతుంది. సో అతని ప్రాణాలకి అయితే ఈ ప్రభుత్వంలో అలాంటి నిర్ణయాలు వాళ్ళు ఏదో తీసుకొని చేస్తారని నేనైతే అనుకోను. కాకపోతే మీరు చెప్పినట్టు ఆగ్రహ ఆవేశాలతోటి ఆ టైంలో అతను ఏదో వైసీపీ అని కావాలని గర్భిణీ స్త్రీని కాలుతో తన్నకపోయినా తన్నాడు అనేటువంటి అంశాలు ఆవిడ కూడా చెప్పటం ఆవేశంతో ఆవిడ చెప్పింది. మీరు ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు అన్నారు కదా, మీరు ఎందుకు బయట వచ్చి దీన్ని మీద ఫైట్ చేయలేదంటే, స్వయంగా ఆమె అట్లా నోటి నుంచి చెప్పినాక మనం ఏం చెప్పినా అది జనాలు నమ్మరు, అమ్మాయినే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయి తను దెబ్బలు తింది నేను నీకేం తెలుసు అనే మాట మాట్లాడినా కూడా నేనేం సమాధానం చెప్పలేను ఆమెకి. ఎందుకంటే అంతకు ముందు జరిగినప్పుడు ఆ అబ్బాయి చనిపోయినప్పుడు కూడా అదే నేనే వెళ్ళి ఆ అబ్బాయికి ఐస్ బాక్స్ ఇచ్చి లేట్ చేయకుండా ధన సంస్కారాలు చేయండి అంటే అప్పుడు కూడా చెప్పిన పోస్ట్ మార్టం పంపిద్దాం అబ్బాయిని, మీకేమైనా డౌట్ ఉంటే అంటే అప్పుడు వాళ్ళ
తాత ఏమన్నాడు, వద్దామరా ఇదంతా మేము మాదేలే, దీన్ని నువ్వేం ఎక్కువ ఇన్వాల్వ్ కాదన్నాడు. నా చుట్టూ ఏదైనా జరిగితే దాని వెనక ముందు డెప్త్ గా వెళ్ళి నేను ఏదైనా వివరం తీసుకొని మూవ్ అవుతా, నేను లేదంటే కాను, తెలియకపోతే గమ్మునుంటా. ఓకే ఓకే ఓకే. నేను అంతకు ముందు జరిగిన ఇష్యూలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పిన వాళ్ళ తాతకి, ఏనా మీకు ఏదేమైనా పద్ధతి అనేసి మాట్లాడితే మేము ఏందో మనకి భయం పెడదాం అనుకుంటే ఇది ఏందో అయిపోతుంది, మా కళ్ళనే తెలిసింది అవుతుందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు అంత ఎక్స్పెక్ట్ చేసి ఈ స్థాయికి పోతుంది. అదే ఏదో పోలీసులు దెబ్బలు కొడితే ఆ టైంలో ఏదో భయం పెడతారని అనుకున్నారు, కానీ ఇట్లా చెప్పడం వల్ల ఇది ఈ విధంగా రాజకీయ రంగు పునుకొని అతనికే పెద్ద ఎత్తున ముప్పు వస్తుంది, ఇదంతా పెద్ద స్టేట్ ఇష్యూ అవుతుందని మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు. అది అయినా ఊర్లో ఇప్పుడు మగోళ్ళు ఊర్లో అంతా భయపడి పరారైపోయినారు. ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, స్పెషల్ ఫోర్స్ మొత్తం డిపార్ట్మెంట్ 30 ఇల్లులు ఉన్న ఊర్లోకి 30 మంది 40 మంది పోలీసులు పోతే వాళ్ళేం ఊపిరి తీసుకోగలరు కదా. అయితే ఇష్యూ చాలా దూరం వెళ్ళిపోయింది. నేను మీకు వాళ్ళు ఇప్పుడు పంచాయతీ అయిపోతే ఏం జరిగింది అనేది ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను. నాకు చెప్పండి, నాతో మాట్లాడించండి, వాళ్ళ సమస్యని మనతో డిస్కస్ చేయమనండి, మనం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము. ఏం జరిగింది అనేది ఆవిడని కూడా కూర్చోబెట్టి వాస్తవాలు చెప్పమని చెప్పేసి, ఎందుకంటే ఆగ్రహంతో ఆవిడ చెప్పి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న విధానం బట్టి చూస్తే ఒక యాంగిల్లో మనం ఇట్లా ఆలోచించాలి. ఇంకోటి, నిజంగానే అతను తన్నాడా లేదా అనేది ఆవిడ కాస్త రియలైజ్ అయ్యి ఇంత ఇష్యూ పోకుండా వాళ్ళందరూ బంధువులు అంటున్నారు కాబట్టి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. మూడో అంశం ఏంటంటే, అతను వైసీపీకి అతనికి సంబంధం లేదనేది మీరు ఒక జనసేన ఎంపీటీసీగా చెప్తున్నారు మీరు. రైట్ అమర్ గారు, మీరు నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఆ ఇష్యూ మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పోలీసుల ఎంక్వైరీలో కానీ ఒకవేళ ప్రస్తుత టీడీపీ ఎంక్వైరీలో కానీ ఆ పిల్లోడు వైసీపీ అని జస్ట్ వైసీపీ కార్యకర్త అని తేలినా వాడు శిక్షకి అర్హుడని కూడా నేను అంత గ్యారెంటీ ఇవ్వగలను. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ఎంత డీప్ గా వినా, వాడు కేవలం ఆ రోజు మాత్రమే వాళ్ళతో పాటు సెలబ్రేషన్ లో పాల్గొనడమే వాడు చేసిన తప్పు. ఆ రోజు నైట్ కొట్టి ఒకవేళ అట్లా చేయకూడదు, ఇంకోసారి తాగి ఇట్లా రోడ్ లో పోకూడదు అనే భయం పెట్టి పంపించింటే కూడా సరిపోతుండే. ఇది అటు తిప్పి ఇటు తిప్పి జగన్ ని టార్గెట్, జగన్ ని ప్రభుత్వాన్ని వాళ్ళ పైశాచికాన్ని చూపించడం కోసం వీడు బలి అయిపోయినాడు. ఓకే ఓకే ఓకే. మెయిన్ కాన్సెప్ట్ ఇదే. నాకు మీరు ఆ అబ్బాయి ఫోటోలు మీకు మెసెంజర్ లో పెట్టినా చూడండి, నాకు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అమర్ గారు. ఓకే. నిజాన్ని బతికించాలి, ఎవరేమనుకున్నా పర్లేదు, నిజం బతకాలి. మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఈ అంశంలో ఎవరేమనుకున్నా జనసేన ఎంపీటీసీగా ఉన్నటువంటి అమర్ గారు, ఎవరైతే ఇక్కడ నిందితుడిగా ఒక వ్యక్తి గర్భిణీ స్త్రీని కాలుతోటి తన్నాడు అనేటువంటి ఎపిసోడ్ని పొద్దుటి నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిందో, సో అతనికి సంబంధించి అతను వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళందరూ కూడా రక్త సంబంధికులు 10 ఇల్లు పక్కపక్కన ఉండేటువంటి పరిస్థితి. అయితే అక్కడ జరిగినటువంటి చిన్నపాటి గొడవ నేపథ్యంలో ఆవిడ గర్భిణీ స్త్రీ కాలుతో తన్నాడని ఆవిడ చెప్పింది ఆవేశంతో. అయితే ఇంత జరుగుద్దని అనుకోలేదని చెప్పేసి ఆవిడ తరపు బంధువులు కూడా చెప్తున్నారని చెప్పేసి అమర్ అనేటువంటి జనసేన ఎంపీటీసీ ఇప్పుడు మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి ఆయన అయితే చెప్పిన పరిస్థితి. సో మొత్తానికి ఈ విషయంలో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా వాస్తవాలను తెర మీదకి మనం తీసుకొని వస్తాం. వాళ్ళ బంధువులతోటి ఎవరైతే బాధితురాలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, లేకపోతే మనకు ఫోన్ చేసిన అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కక్షతోటి ఒక అమాయకుడిని బలి చేయకూడదు. ఇతను తప్పు చేస్తే ఎంతవరకు చేశాడు తప్పు అంతవరకు శిక్ష పడాలి. ఇతను నిజంగా ఆవిడ మీద 1-2 సార్లు అంటే అక్కడ ఏదో ఒక గొడవ కొట్లాట్లాగా ఒక వాతావరణంలో ఒకరికొకరు గ్రామాల్లో నెట్టుకునేటువంటి వాతావరణంలో ఇతడు ఆ మహిళను నెట్టాడు అని చెప్పేసి కూడా ఎంపీటీసీ గారు చెప్తా ఉన్నారు. అయితే కాలుతోటి గర్భిణీ స్త్రీని కడుపు మీద తన్నాడు అనేది అబద్ధం అని చెప్తా ఉన్నారు. ఇది నిజమా అబద్ధం అనేది ఎంక్వైరీలో పక్షపాతం ఇక్కడ క్లియర్గా తేలాలి. ఎక్కడ కూడా పక్షపాతం ఉండకూడదు. జగన్ మీద కోపం ఒక అమాయకుడు బలి కాకూడదు, ఒక వైసీపీ మీద కోపం ఒక అమాయకుడు బలి కాకూడదు. మనం వాస్తవాలు మాట్లాడాలి. ఈ అంశంలో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం అప్డేట్ తీసుకుందాం. అందుకని మనం కూడా యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో ఫస్ట్ ఇతనే తప్పు చేశాడు అనేటువంటి ఒక సమాచారం పెద్ద ఎత్తున నిన్న ఉదయం నుంచి కూడా స్ప్రెడ్ అవడంతో మనం అదే అనుకున్నాం. అందుకనే గర్భిణీ స్త్రీపై వైసీపీ అభిమాని దాడి, పోలీసులు అరెస్ట్ అనేటువంటి హెడ్డింగ్ మనం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇతను వైసీపీకి ఇతనికి సంబంధం లేదని, వైసీపీ జెండా ఏ రోజు అతను పట్టుకోలేదని, అతను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని చెప్పేసి అతను గర్భిణీ స్త్రీని కాలుతో తన్నలేదు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చిన్నపాటి కొట్లాట, మహిళ ఆవిడ కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఏదో బెదురు పెడతారని అనుకున్న తరుణంలో ఇది చిలికి గాలువానై రాజకీయ పార్టీలు పులుముకొని ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద అంశంగా ఇది
పైకి వచ్చేసరికి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారు, పురుషులందరూ కూడా అని చెప్పేసి ఆ పక్క గ్రామానికి చెందిన ఎంపీటీసీ అమర్ గారు మనతో ఫోన్లో అందుబాటులోకి చెప్పారు. సో చూద్దాం, అంటే ఈ ఎపిసోడ్లో నిజాన్ని మనం బతికిద్దాం. ఏం జరిగిందో, ఇతను తప్పు చేస్తే ఖచ్చితంగా ఇతను శిక్ష పడాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి శిక్షలు పడాలో చట్ట ప్రకారం అలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. సో ఇతను తప్పు చేయకపోతే ఖచ్చితంగా ఇతన్ని విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పోలీసుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అతనికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. మనం నిజాన్ని బతికిద్దాం. ఎవరైనా ఒకటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే, కానీ ఒక బాధితుడు అంటే ఒక అమాయకుడి మీద ఒక అమాయకుడు బలి కాకూడదు.